హాయ్ హలో నమస్తే. ఏం చేస్తున్నాను? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 20 డిసెంబర్ 2026 శనివారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎంత వరకు చేసి భక్తి అనిపిస్తుంది చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పాయింట్స్ సైన్స్‌లో సంప్రదాయ వైద్యం వ్యక్తి కష్టాలు. ప్రధాని మోదీ. నిరాశ శరణార్థుల సంస్థ అధిపతిగా బరహం బరహం సలీం. నెక్స్ట్ భారత్‌తో మైత్రికి ప్రాధాన్యమిచ్చే వార్షిక రక్షణ బిల్లుకు ట్రంప్ ఆమోదం. చైనా దూకుడుకు పైలం దేశాల క్వాడ్ దేశాలకి సంబంధం. 3 నెలల్లోగా భారత్ ఒమన్ ఒప్పందం అమల్లోకి. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. నెక్స్ట్ 2030 నాటికి 50 లక్షల మందికి శిక్షణ. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఐడియా. నెక్స్ట్ చైనాతో వాణిజ్య లోటు మరింతపైకి. 2025లో $106 బిలియన్ చేరొచ్చు. దిగుమతులు పెరగడమే కారణం. జేఆర్ఎఫ్ 25 నెక్స్ట్ తెలంగాణ చరిత్ర సంస్కృతి. పెంబర్తి హస్తకళలు, చర్యాల స్క్రోల్ పెయింటింగ్స్. నెక్స్ట్ ఉభయ సభ నిర్వాహక వాణి ప్రకటించిన లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. 19 రోజుల పాటు సాగిన పార్లమెంట్ వింటర్ సెషన్. 8 కీలక బిల్లుల పాస్. ఉభయ సభలో 40% టైం చర్చలకు. నెక్స్ట్ ఈసారి బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టనున్న సీతారామన్. ఇప్పుడు ఆదివారం. నెక్స్ట్ తీర రక్షణ దళంలోకి అమూల్య. మెరుపు వేగంతో సాగర జలాల్లో గస్తీ నిర్వహించే అమూల్య శుక్రవారం భారత తీర రక్షణ దళంలోకి చేరింది. నెక్స్ట్ భారత్లో రెచ్చగొడుతున్న బంగాళాఖాతంలో పంపించే చర్యలు. నెక్స్ట్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు భారత్ అధికారికంగా జనవరి 1న స్వీకరణ. బదిలీ చిహ్నం అందించిన బ్రెజిల్. ఇప్పుడు బ్రిక్స్ అధికృత దేశం ఎవరు? భారత్. నెక్స్ట్ పార్లమెంట్ నిరవధిక వాయిదా. ముగిసిన శీతాకాల సమావేశం. వీర్జీ రామ్జీ సహా మొత్తం 8 బిల్లులకు ఆమోదం. నెక్స్ట్ విపక్ష సభ్యులు ఆత్మావలోకనం చేసుకోవాలి. రాజ్యసభ చైర్మన్. ఉద్యాన ఉత్సవ ప్రదర్శనకు రాష్ట్రపతి శ్రీకారం. నెక్స్ట్ నిజాయితీ లేని అధికారులకు దేశానికి నష్టం. రిక్రూట్మెంట్లలో నైతిక విలువలకు పెద్దపీట వేయాలి. రాష్ట్రపతి ముర్ము. టెక్నాలజీ వాడుకొని పారదర్శకతను పెంపొందించాలని సూచన. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల జాతీయ సదస్సుల ప్రసంగం. నెక్స్ట్ ఆఖరి పంచ్ అదోస్. సౌత్ ఆఫ్రికాతో 5-20 ఇండియా గ్రాండ్ విక్టరీ. T20లో ఇండియాకు వరుసగా ఇది 8వ సిరీస్ విక్టరీ. 2023 డిసెంబర్ నుంచి ఒక్క సిరీస్ కూడా ఓడలేదు. ఇక స్వదేశంలో వరుసగా 18 T20 సిరీస్లు విజయంగా నిలవడం విశేషం. నెక్స్ట్ 27 లేదా 28 నుంచి అసెంబ్లీ సమావేశాలు. 3 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం. వీడియోల కోసం పాస్ అవుతాను.
భారతదేశంలో అతిపెద్ద ఆనకట్ట ఏది? హిరాకుడ్ ఆనకట్ట. గురుత్వాకర్షణ శక్తిని ఎవరు కనుగొన్నారు? ఐజాక్ న్యూటన్. తెలంగాణ పత్తి గిన్నె అని ఏ జిల్లాను పిలుస్తారు? ఆదిలాబాద్. ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాము. మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఉన్నారు? ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీనికి ఆన్సర్ చెప్తాను. మీరు ఏమైనా అంటే ఏమైనా అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో. అలాగే లైక్ చేయకుండా మర్చిపోవద్దు. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో ఎండ్ వరకు చూసి మీకు వర్క్ అనిపిస్తేనే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. స్టే ట్యూన్.